యువతకు బాసటగా నిలిచేందుకు ప్రారంభమైన టాస్క్ ఉద్యోగాలు కల్పించడంలో దూసుకెళ్తోంది. యూత్ జాబ్స్ కు కేర్ ఆఫ్ గా నిలుస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. కార్పొరేట్ జాబ్స్ కలగా మిగిలిన గ్రామీణ విద్యార్థులకు దారి చూపుతోంది. గ్రామీణ విద్యార్థులకు వరంలా మారిన టాస్క్ పై స్పెషల్ స్టోరీ. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీల్లో జాబ్స్ పొందడానికి కావలసిన స్కిల్స్ నేర్పడానికి ఏర్పడిందే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. గతేడాది ప్రారంభమైన టాస్క్ విద్యార్థులకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టాస్క్ బ్రాంచీలను ఏర్పాటు చేసింది సర్కార్. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చేసినా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక జాబ్స్ పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. దీంతో ఆయా కోర్సులు చదువుతుండగానే స్టూడెంట్స్ కు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే లక్ష్యంగా టాస్క్ ముందుకెళ్తోంది. ప్రస్తుతానికి టాస్క్ డైరెక్ట్ గా కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లోని టాప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో టైఅప్ అయింది. విద్యార్థికి 10,000 రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ 3 నెలల పాటు సంబంధిత కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడంలో ఈ కోచింగ్ సెంటర్లను టాస్క్ మానిటరింగ్ చేస్తుంది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐలతో టైఅప్ అయి కాలేజీలకు వెళ్లి కమ్యూనికేషన్ స్కిల్స్ పై స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో 1,000 మందికి ఉద్యోగాలు ఇప్పించామన్నారు టాస్క్ సీఈఓ సుజీ నాయర్. వీటే కాకుండా 1,600 మంది వివిధ రంగాల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని జాబ్స్ పొందేందుకు రెడీగా ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువతలో స్కిల్స్ పెంచి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించడమే టాస్క్ లక్ష్యం అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,000 మంది పైగా ఐటీఐ, పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్కి ఈఎస్డిఎం ట్రైనింగ్ ఇప్పించాము. దగ్గర 1,600 మంది సర్టిఫై అయ్యారు. సో ఈ కోర్సులో ఏంటంటే 200 నుంచి 400 గంటలు ట్రైనింగ్ ఉంటుంది, శిక్షణ జరుగుతుంది. ఇవేంటంటే సాంకేతిక నైపుణ్యాలు, టెలిఫోన్ రిపేర్ కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ రిపేర్ కానీ, ఆప్టికల్ స్ప్లైసింగ్, ఇట్లాంటి చాలా కోర్సులతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్కిల్స్ పెంచేసేకే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో స్టూడెంట్స్ కి స్కిల్స్ డెవలప్ చేసి జాబ్స్ అందించేందుకు టాస్క్ ని ఏర్పాటు చేస్తామన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. ఎన్నో హార్డ్వేర్ కంపెనీలు తమ సంస్థలు స్థాపించడానికి వస్తున్నాయని, టాస్క్ ద్వారా ట్రైనింగ్ అయిన వారికి ఆయా కంపెనీల్లో జాబ్స్ ఇప్పించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కావాల్సిన నైపుణ్యాలతో కూడిన క్యాండిడేట్స్ కూడా ఏర్పాటు చేయడము, ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ టాస్క్ లాంటి సంస్థల ద్వారా ఇది ఒక రకమైన ఎవరు ఇక్కడ యూనిట్ పెట్టబోతున్నారో వాళ్ళకి ఇది కూడా ఒక చాలా పెద్ద విసర్బాటు ప్రభుత్వ పరంగా మేము కలుపుతున్నాము. మీరు వేరే రాష్ట్రానికి వెళ్తే ఇట్లాంటి అక్కడ ఏమి ఉండదు. అంటే క్యాండిడేట్స్ కూడా మా ఖర్చుతో మేమే తయారు చేసి మంచి ఐటీఐ, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తాము టాస్క్ సహకారంతో కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ పొందడం సంతోషంగా ఉందంటున్నారు ట్రైనింగ్ పొందిన అభ్యర్థులు. ట్రైనింగ్ వచ్చేసి 2 months ట్రైనింగ్. 2 months ట్రైనింగ్ డైలీ 3.5 hours డైలీ జరుగుతుంది. అండ్ వచ్చేసి అక్కడ ఎవ్రీథింగ్ నైస్, ఎక్స్ప్లెనేషన్, డౌట్స్ ఎవ్రీథింగ్ ఓకే. అందులో ఈఎస్డిఎం యాజ్ వేర్ హౌస్ సూపర్వైజర్ అది టాస్క్ ఉంది, నేర్చుకున్నాను. ఐఎమ్ డూయింగ్ జాబ్ యాజ్ ఏ కౌన్సిలర్ ఇన్ శివ కంప్యూటర్స్. భవిష్యత్తులో టాస్క్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏడాదికి 10,000 మందికి శిక్షణ ఇచ్చి కార్పొరేట్ కంపెనీల్లో జాబ్స్ ఇప్పించడానికి కృషి చేస్తామంటున్నారు టాస్క్ నిర్వాహకులు.